నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఇది ప్రజాస్వామ్య ప్రతీకార జూలమా అంటున్న నియోజకవర్గ ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కంభంపాడులో తీవ్ర ఉద్రిక్తత. కంభంపాడు గ్రామంలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకుల కక్ష సాధింపుల జూలం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను నిబంధనలు తుంగలో తొక్కిన తిరువూరు శాసనసభ్యులు. కంభంపాడులో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని అందుకు ప్రతీకారంగానే ఏకొండూరు మండలం ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మించుకుంటున్న బిల్డింగ్ని కూల్చడానికి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ శ్రేణులను అందరినీ కూడగట్టుకుని ఉదయం 11 గంటలకు కంభంపాడు సెంటర్లో సినిమా స్టైల్ వివిధ రకాలుగా ఫోజులిస్తూ నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే జరగాలి అంటూ నియంతగా శాసనసభ్యులు ప్రవర్తించారని ప్రజలు వాపోతున్నారు. ఆ సమయంలో అధికారులు చెప్పిన మాటలను కూడా పెడచెవిన పెడుతూ గంటకు పైగా బిల్డింగ్ ముందు కారుపై కూర్చొని నియంత పోకడతో వ్యవహరించారని పలువురు చెప్పుకుంటున్న వైనం. ఎంపీపీ నాగలక్ష్మి బిల్డింగ్ అక్రమ కూల్చివేతను అడ్డుకునేందుకు అక్కడకు రాగా టీడీపీ శ్రేణులు మహిళ అని కూడా చూడకుండా అడ్డుకొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలను మరియు ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భయభ్రాంతులకు గురిచేస్తూ బిల్డింగ్ ముఖద్వారాన్ని పడగొట్టారు. అక్రమ కూల్చివేతపై తిరువూరు నియోజకవర్గంలో పలు ప్రజా సంఘాలు ఖండించాయి.